హాయ్ హలో నమస్తే. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 8 సక్సెస్ఫుల్గా 1 వీక్ 7 డేస్ అయితే కంప్లీట్ చేస్తాం. ఈ 1 వీక్లో మన బాడీలో ఎటువంటి చేంజెస్ వచ్చినాయని చూసుకుంటే, ఎవరైనా జిమ్కి వెళ్తే డే 1లో జిమ్కి వెళ్ళాలని అత్యుత్సాహంతో వెళ్ళి ఏదేదో చేస్తూ ఉంటారు. సెకండ్ డే నిన్న చేసిన దానికి ఆ బాడీ పెయిన్ తట్టుకోలేక వెళ్ళాలా వద్దా అనే డైనమాలో ఉంటారు. థర్డ్ డే ఈ 2 డేస్ చేసిన వర్కౌట్స్కి టైర్డ్ అయ్యి ఇక వెళ్ళకుండామే తర్వాత వెళ్దాం తీ అనుకుంటారు. ఇలా 1 వీక్ కంప్లీట్ చేస్తారు, వెళ్దామా వద్దా. కానీ వన్స్ మీరు చేసే వర్కౌట్ ఏదైనా కూడా అది మీకు అర్థమైనట్లయితే, మనం ఈరోజు ఈ వర్కౌట్ చేస్తున్నాం, ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది, ఈరోజు ఈ వర్కౌట్ చేయాలని ఒక ప్లాన్ చేసుకొని మీరు జిమ్కి వెళ్ళినట్లయితే అసలు ఏ రోజు టైర్డ్ అవ్వరు. బాడీ మీరు వర్కౌట్ చేసిన కొద్దిసేపు మాత్రమే మీకు స్వెట్ వస్తుంది, పెయిన్ వస్తుంది, కానీ తర్వాత ఫ్రీ అవుతారు. సో దానికోసం అని చెప్పి వెళ్ళాలా వద్దా అనే డైనమాలో చాలామంది పడతారు. ఇలా కాకుండా మీరు చేసే ప్రతి ఒక్క వర్కౌట్ ఒక పద్ధతిలా చేసుకుంటూ పోతే, ప్రతి వర్కౌట్కి కొన్ని రెప్స్ ఉంటాయి. ఏది చేసినా ప్రతిదానికి ఒక ప్రొఫార్మా ఫాలో అయ్యి, ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యి మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ బాడీలో చేంజెస్ ఉంటాయి. మీరు చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా ఒక పద్ధతిలా చేసిందనుకోండి, మీ బాడీలో మీ మజిల్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఏ పార్ట్ ఎక్కడ చేంజెస్ వస్తున్నాయి, ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది, ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థం కావాలి. ఎవరైనా కూడా జిమ్కి వెళ్ళి స్టార్టింగ్లో ఏదేదో చేస్తూ ఉంటారు, కనీసం వామప్ కూడా చేయరు. జిమ్కి వెళ్తున్నామంటే ఫస్ట్ మనం చేయాల్సింది వామప్ చేయకుండా మీరు వెళ్ళి షోల్డర్ కొడతా, లెగ్స్ కొడతా, డంబెల్ కొడతా అంటే నడదు భయ్య. ఎక్కడైనా కూడా మీరు జిమ్కి వెళ్తున్నారా, ఫస్ట్ ఒక 10 మినిట్స్ వామప్కి తీసుకోండి. వామప్ చేసిన తర్వాతే మీరు ఏ వర్కౌట్ అయినా చేయాలి. డైరెక్ట్ వెళ్ళి చేస్తే మీ మజిల్ సపోర్ట్ చేయదు, మీ బాడీ సపోర్ట్ చేయదు, ఈజీగా టైర్డ్ అయిపోతారు. అందుకని ఫస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మీరు ఓన్లీ వామప్ మాత్రమే చేయాలి. చేసిన తర్వాత మీరు ఏ వర్కౌట్ అయినా చేయండి. ఆ చేసే ప్రతి ఒక్క వర్కౌట్ మీరు 10 టైమ్స్ చేస్తున్నారా, 15 టైమ్స్ చేస్తున్నారా, లేదా తెలిసి తెలియక 2 సార్లు 3 సార్లు కొట్టి ఇంకో వర్కౌట్ చేస్తున్నారా, మీరు చేసే ప్రతి ఒక్క వర్కౌట్ కూడా ఒక పద్ధతిలా చేసుకుంటూ పోతే మీ బాడీలో చేంజ్ వస్తాయి భయ్య. అంతే తప్ప ఏది పడితే అది చేస్తే అది పని అవ్వదు. సో ఈరోజు మనం చేయాల్సిన వర్కౌట్స్ ఏంటి అంటే, డే 7 నిన్నటి వరకు షోల్డర్స్ అండ్ బ్యాక్ కోసం చేసాం కదా. సో నిన్న చేసిన వర్కౌట్స్కి ఈరోజు కొంచెం రెస్ట్ ఇవ్వాలి కాబట్టి, మజిల్కి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఓన్లీ ఫ్యాట్ అండ్ ఏమంటారు, పొట్ట తగ్గాలి, చాలా పొట్ట వస్తుంది అని అంటారు కదా. సో అది తగ్గించడానికి ఈరోజు వర్కౌట్స్ అన్నట్టు. సో ఈరోజు వర్కౌట్స్ ఏంటి, జంపింగ్ జాక్స్, డైనమిక్ స్ట్రెచ్చింగ్, పుషప్స్, గ్లోబల్ స్క్వాట్స్, డంబెల్ షోల్డర్ ప్రెస్, కేబుల్ రో అండ్ మౌంటైన్ క్లైంబర్స్, జంపింగ్ స్క్వాట్స్, హై నీస్, ప్లాంక్స్, లెగ్ రైజెస్. సో ఈరోజు చేసే వర్కౌట్స్ మొత్తం కూడా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మాత్రమే. అర్థమవుతుందా? నిన్న చేసిన వర్కౌట్స్ ఏమో బ్యాక్ అండ్ షోల్డర్ కోసం చేసాం. ఈరోజు చేసే వర్కౌట్స్ అన్నీ కూడా ఫ్యాట్ బర్న్ చేయడానికి మాత్రమే. సో ఈ 100 డేస్కి ఏ వర్కౌట్ ఏ రోజు చేయాలి, ఏది ఎన్నిసార్లు చేయాలి, ప్రతి ఒక్కటి ఒక పద్ధతి తీరు నేను రాసుకొని దాని ప్రకారం నేను చేస్తున్నా కాబట్టి, సో మీరు కూడా మీరు చేసే ప్రతి ఒక్క వర్కౌట్ ఏ రోజు ఏం చేద్దామని ఒక ప్లాన్ డిసైడ్ అయ్యి దాని ప్రకారం నడుచుకోండి. అండ్ మీ ఈగో పక్కన పెట్టి నేను కూడా ఫాలో అవుతా అనుకుంటే, మనం చేసే వర్కౌట్స్ని మీరు కూడా ఫాలో అయ్యి ఈ 100 డేస్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క వర్కౌట్ ఏది ఎన్నిసార్లు చేయాలి నేను క్లియర్గా చెప్తా. షార్ట్ వీడియోలో మీరు చూడలేకపోయినా లాంగ్ వీడియోస్లో అయితే ఏది ఎన్నిసార్లు చేయాలి నేను మెన్షన్ చేస్తున్నా, ప్రతి ఒక్కటి మీరు కూడా చూసుకోవచ్చు. సో 100 డేస్ని ఫాలో కాండి. మీకు నచ్చినట్టు కాకుండా ఒక పద్ధతి తీరు వర్కౌట్ చేయండి, మీ బాడీలో చేంజెస్ వస్తాయి. ఎటు పడితే అటు చేస్తా, ఏది పడితే అది చేస్తా, నేను హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటే నాకు కండలు ఇట్లా కనబడాలి, బైసెప్స్ కనబడాలి, ట్రైసెప్స్ కనబడాలి, చెస్ట్ ఇట్లా కనబడాలి అని చెప్పి వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టి చేస్తూ ఉంటారు. బాడీ ఒకటి అవుతుంది, కాళ్ళు ఒకటి అవుతాయి, చేతులు ఒకటి అవుతాయి. సో అలా ఎప్పుడు కూడా చేయొద్దు. బాడీ మొత్తం ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తేనే మీరు ఫ్యాట్ తగ్గుతారు అండ్ మీ పొట్ట తగ్గుతుంది, మజిల్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీ మంచిగా ఫిట్గా కనబడుతుంది. ఏది పడితే అది చేస్తే ఎక్కడ పెద్ద కావాలో అక్కడ చిన్న అవుతుంది, ఎక్కడ చిన్న కావాలో అక్కడ పెద్ద అవుతుంది. సో ప్రతి వర్కౌట్ కూడా ఒక పద్ధతి తీరు చేయండి. నేను చేసే వర్కౌట్స్ ఏది ఎన్నిసార్లు చేయాలి నేను క్లియర్గా చెప్తున్నా. అండ్ మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ కూడా చేయవచ్చు. అండ్ నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా నేను చెప్తాను.
సో ఈరోజు మన డైట్ ఫుడ్ ఏంటంటే ఈ వీక్ 7 days తర్వాత చేంజ్ చేస్తా అని చెప్పాను కదా. ఈరోజు మన డైట్ ఫుడ్ ఏంటంటే స్వీట్ పొటాటో అండ్ కీరా దోశ. లంచ్లో సేమ్ కొంచెం రైస్, నైట్ డిన్నర్లో 2 చపాతీ. మీరు నైట్ కూడా నేను రైస్ తింటాను చపాతీ తినొచ్చో లేదా అంటే చపాతీ నాకు వీలు కాదు అనుకుంటే మీరు ఏ ఫుడ్ అన్నా తీసుకోండి, ఎనీథింగ్ ఏ ఫుడ్ అయినా తినండి, అది కొంచెం పద్ధతిగా తినండి. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతా అంటే అది ఎటు పని చేయదు. సో మీరు తీసుకునే ఫుడ్ ఒక లిమిట్లో తీసుకుంటే మీరు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా ఏం కాదు. ఎక్కువ డ్రింక్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ తీసుకోవద్దు. మీరు చేసేది జిమ్కి వచ్చేది మీ ఫ్యాట్ని కరిగించడానికి కాబట్టి, మజిల్ ఇంప్రూవ్ చేయడానికి కాబట్టి. ఈ ఆల్కహాల్ అయినా కూల్ డ్రింక్స్ అయినా మీ మజిల్ని మీ బాడీని డ్యామేజ్ చేస్తాయి. సో వర్కౌట్ చేద్దాం, జిమ్కి వద్దాం, బాడీ బిల్డ్ చేద్దాం అనుకునే ఎవరైనా కూడా ఆల్కహాల్కి కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఒపీనియన్స్ని కూడా మాకు చెప్పండి అండ్ వీడియోని షేర్ చేయండి. Day 9 కోసం ఫాలో చేయండి. సైనింగ్ ఆఫ్.